హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణ్ ఆ, చేసుకొని స్టార్ట్ చేసుకుందాం క్లాస్. ఆ, కళావతి మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. కళావతి మాతాజీ, మీరు మంగళాచరణ్ చేస్తారా? చేయండి, స్క్రీన్ షేర్ చేస్తాను. చేస్తాను చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ కూడా అడిగినట్టున్నారు. మాతాజీ మీరు రేపు చేయండి. నేను వినలేదు యాక్చువల్గా, తర్వాత మైండ్ లో తర్వాత వెళ్ళింది. లేదు అదే మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. మన హరే కృష్ణ. సరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ స్టార్ట్ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలీలతం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురోహం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహ సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనకారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ. రాధాకృష్ణ మదన్ మోహన్ కి జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. పతిత పావన శ్రీల ప్రభుపాద की जय. అయితే మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటి? మన జీవితంలోని చిక్కులను ఎలా విప్పుకోవాలి అని. ఎలా విప్పుకోవాలని. సో మన జీవితాల్లో అందరికీ చిక్కులు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. యాక్చువల్గా చిన్న పిల్లలకైతే ఇప్పుడు చాలా మా పిల్లలు ఇద్దరు చిన్నప్పుడు పట్టు లంగాలు వేసుకునేటప్పుడు ఆ లంగాలకి ఇవి దారాలు ఉంటాయి కదా, అవి లేస్లు ఉంటాయి కదా, బందులు. అవి కట్టుకున్నప్పుడు మూడులు వేసేసుకునే వాళ్ళు అనమాట, పీట మూడులు వేసేసుకొని ఇక్కడ పిలుస్తా ఉండేవాళ్ళు అనమాట, అమ్మాయి ఇది గట్టిగా అయిపోయింది తీయాలి, నాకు రావట్లేదు అని. సో అట్లా వాళ్ళు పిలిచినప్పుడు నేను వాటిని సరి చేసేదాన్ని, ఆ ముళ్ళు విప్పేదాన్ని. అయితే నేను చాలా సులభంగా చేసేదాన్ని, వాళ్ళకేమో చాలా కష్టంగా అనిపించేది అనమాట. ఎందుకంటే నాకు చాలా దాంట్లో అనుభవం ఉంది కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి. అప్పుడు వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు అనమాట. అయితే మనం లేకపోతే మగపిల్లలు అయితే మనకి షూ లేసుల వల్ల కూడా చాలా
ప్రాబ్లం ఉంటుంది. లేదంటే ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ ఎప్పుడు వాడుతూ ఉంటాం కదా, ఇయర్ ఫోన్స్ కానీ మనం ఛార్జింగ్ పెట్టుకునే అడాప్టర్స్ కానీ ఆ వైర్లు కూడా చిక్కుపడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. లేదంటే మనం యూస్ చేసే దారాలు కానీ ఏదైనా తాడులు కానీ మనకి జనరల్గా ఇంట్లో వాడే వస్తువులు అన్ని దగ్గర చిక్కుపడుతూనే ఉంటాయి కదా. సో అలాంటి చిక్కుపడినప్పుడు మనం మనకి రాకపోతే పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటాము. అలా మనం ఆ చిక్కుముడ్లను విప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే జీవితంలో గజిబిజి గందరగోళాలు చిక్కులు ఇలాంటి చాలా సాధారణమైనవి అన్నమాట. ఇది స్కట్ లేస్లు అవ్వచ్చు, లేదంటే షూ లేస్లు అవ్వచ్చు, లేదంటే మన చార్జర్ ఇవి అవ్వచ్చు, లేదంటే వేరే ఏదైనా అవ్వచ్చు, మన జీవిత పరిస్థితులు కూడా కావచ్చు అనమాట. అవన్నీ భౌతికంగా మన మైండ్ లో కూడా చాలా చిక్కులు అవి ఉంటూ ఉంటాయి కదా, లేదా మన ఆలోచనలు కూడా కావచ్చు. ఇవన్నీ గజిబిజి అనేది చాలా సహజంగా ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది గజిబిజి గందరగోళం. ఆ ఈ చిక్కుముడులు అనేవి చాలా సహజంగా ఉంటూనే ఉంటాయి అన్నమాట. అయితే మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తాము. మనకి సాధ్యం కాకపోతే మనకి హెల్ప్ చేసే వాళ్ళు, మన శ్రేయోభిలాషులు కానీ, మనకన్నా బాగా తెలిసిన వాళ్ళు కానీ, మనకి నిర్దేశం చేయగలిగిన వ్యక్తులు కానీ, అలాంటి వాళ్ళ సహాయం తీసుకుంటాం అనమాట. అయితే ఇక మన పిల్లలైతే మన సహాయం తీసుకుంటారు, మనమైతే మన పెద్దవాళ్ళ సహాయం కానీ, లేదంటే మనకి బాగా వీళ్ళైతే మనకి పరిష్కరించగలరు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఆశ్రయించి సహాయం తీసుకుంటాం అనమాట. అయితే ఈ గజిబిజి గందరగోళాలు రెండు స్థాయిల్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి రెండు శరీరాలు ఉంటాయి కదా. ఉంటాయా రెండు శరీరాలు? ఒకటే అదే శరీరం ఉంటుంది. అదే ఒక శరీరానికి కష్టంగా ఉంది, రెండు శరీరాలు ఏంటి మాతాజీ అంటారా? మాతాజీ. అయితే మనకి స్థూల రెండు శరీరం, శరీరాలు ఉంటాయి. సూక్ష్మ శరీరం. ఉమ్. స్థూల శరీరం సూక్ష్మ శరీరం, కరెక్ట్ ప్రభుజీ. అయితే మనకి సూక్ష్మ శరీరం అనేది కనిపించదు. మనకు ఉండేది ఒకటే శరీరం కనిపించేది. మనకు కనిపించే శరీరం అంటే మన కాళ్ళు చేతులు కళ్ళు చెవులు నాలుక, ఇవన్నీ మనకు కనిపించే అవయవాలతో తయారైన మన శరీరం మన స్థూల శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం అంటే మనకు కనిపించదు. అంటే దాంట్లో ఏముంటాయి, మన మనస్సు బుద్ధి అహంకారం ఉంటాయి అన్నమాట. ఇవి కనిపించవు కదా. కనిపించవు. ఉంటాయి కదా మనకి ఇవి ఉంటాయి మాతాజీ. మన మనస్సు బుద్ధి అహంకారం మన సూక్ష్మ శరీరం అన్నమాట. అవి మనకు కనిపించవు అనమాట. అయితే మనసు ఏం చేస్తుంది, ఆలోచనలు, మనసులో ఏముంటాయి, ఆలోచనలు, మన భావాలు కోరికలు ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట మన మనసులో. ఆ బుద్ధి ఏం చేస్తుంది, ఏ ఆలోచన మంచిది, మనకి ఏది క్షేమకరమైనది అని అంచనా వేస్తుంది. అంటే బుద్ధికి ఆ విశ్లేషించే శక్తి ఉంటుంది. ఇది మనకి సరైనదా కాదా, ఇది మంచి నిర్ణయమా కాదా, ఇది ఇప్పుడు ఇలాంటి పని చేస్తే రేపొద్దున మనకి మంచిదేనా కాదా, ఇలాంటివన్నీ ఆలోచిస్తుంది, విశ్లేషిస్తుంది, మనకి అంచనా వేసి మనకి చెప్తూ ఉంటది అనమాట బుద్ధి. సో అహంకారం అంటే ఏంటి? అంటే అహంకారం అంటే నేను నాది అనే ఉమ్, భావన. నేను, అవును కరెక్ట్, నేనే అనే భావాన్ని కలిగించే శక్తిని అహంకారం అంటారనమాట. అంటే ఇది కొన్ని సందర్భాల్లో మనల్ని మనం అధికంగా చూపించుకునేలా చేస్తుంది, కొన్నిసార్లు తక్కువగా చూపించుకునేలా చేస్తుంది. అంటే మనకి సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా. ఒక్కోసారి మనం ఎక్కువగా ఫీల్ అవుతాం అనమాట, మనం వాళ్ళకన్నా ఎక్కువ లేదా వీళ్ళకన్నా తక్కువ, అలాంటి భావాన్ని కూడా కలిగిస్తుంది అనమాట. లేకపోతే మనకి ఏదైనా ఉన్నతంగా మనకి చాలా ఆస్తి ఉందనుకోండి, మనల్ని మనం అలా ఆ, అహంకారం ఆ విధంగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి చూపిస్తుంది అనమాట. మనకి ఏదైనా మంచి హోదా ఉంది, మనకి ఏదైనా బాగా డబ్బు ఉంది, లేదంటే మనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, లేదంటే మనకి ఏదైనా మంచిగా పాడడం వచ్చు, ఏదైనా మంచి స్కిల్ ఉందనుకోండి, వాటి వల్ల కానీ, లేదంటే ఇంకా ఏదన్నా కానీ మనకి ఏదన్నా గొప్పగా ఉందంటే దాన్ని అదే మనం అనుకుంటాం అనమాట. అది అహంకారం అన్నమాట. సో ఈ మూడు స్థూల శరీరంలో మనకి ఉండేవి అనమాట. మనస్సు బుద్ధి అహంకారం, ఈ మూడు మనకి స్థూల శరీరంలో ఉంటే మనకి కనిపించవు, కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట అవి. సూక్ష్మ మన శరీరం. ఏం ప్రభు? మనసు బుద్ధి అహంకారం స్థూల శరీరం సూక్ష్ అంటున్నారు, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం, అవును, సూక్ష్మ శరీరంలో ఈ మూడు ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరం లో కనిపించనివి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ మూడు లక్షణాలు ఈ మూడు మన సూక్ష్మ శరీరాన్ని నిర్మిస్తాయి అనుకున్నాం కదా, మనసు బుద్ధి అహంకారం. అయితే ఈ గజిబిజి
గందరగోళాలు కూడా మనకి 2 స్థాయిల్లో ఉంటాయన్నమాట. స్థూల స్థాయిలో ఉంటాయి, సూక్ష్మ స్థాయిలో కూడా ఉంటాయన్నమాట. అదిగాక మనకి ఈ శరీరము సూక్ష్మ శరీరము, స్థూల శరీరము రెండిటికి సంబంధం కూడా ఉంటుందన్నమాట. ఉంటుంది కదా. ఉండకపోతే మనం మనసులో అనుకున్నవే కదా మన శరీరంతో చేస్తూ ఉంటాం పనులు. సో మన కర్మలన్నీ మనం అవయవాలు వాడి చేస్తూ ఉంటాం కదా. బయట కనిపించేవి మనసుతో చేసేవి మన ఆలోచనలు, బాడీతో చేసేవి మన కర్మలు అన్నమాట. అంటే మన మైండ్ లో ఏమనుకుంటామో అదే మనం చేస్తాం కదా. అంటే మన మనసు అనేక ఆలోచనలతో గజిబిజిగా ఉన్నప్పుడు ఆ గందరగోళం, ఆ చిక్కులు అవన్నీ మన మాటల్లో మన కర్మల్లో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. అవునా కాదా? కనిపిస్తుంది. ఆ భావోద్వేగాలు మనకి భావోద్వేగాలు అంటే లోపల ఉంటాయి, కానీ వ్యక్తీకరణ మాటల రూపంలోనే ఉంటుంది కదా. కర్మల రూపంలో శారీరకంగా ఉంటుంది, మాటల రూపంలో వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ మన భావాలు మన మనసులోనే ఉంటాయి, అవి మనకే తెలుస్తాయి. కానీ వ్యక్తీకరణలో బయట వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట. మన మైండ్ లో గందరగోళం ఉన్నప్పుడు మన మాటలు కూడా చాలా డిఫరెంట్ గా మాట్లాడతాం అనమాట. మన వ్యక్తీకరణ మాటల్లో ఉంటుంది. లేదంటే కర్మలు చాలా కోపంగా ఏదో ఒక పనులు చేసేటప్పుడు చాలా కోపంగా చిరాగ్గా చేస్తూ ఉంటాము. అవి శారీరకంగా కనిపిస్తూ ఉంటాయి, మాటల రూపంలో వ్యక్తీకరణ అవుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి పరస్పర అనుబంధం సంబంధం ఉంటుందన్నమాట. అందుకనే ఈ రెండు మన శరీరంలో భాగమే. మన స్థూల శరీరం కనిపిస్తుంది, సూక్ష్మ శరీరం కనిపించదు అనమాట. అయితే మన ఆలోచనలు, బుద్ధి ఇవన్నీ గజిబిజిగా ఉన్నప్పుడు మనం స్పష్టంగా ఉండలేము అని అనుకున్నాం కదా. మన చర్యలు కూడా స్పష్టంగా కరెక్ట్ గా చేయము. ఇది మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, గజిబిజి మనసులో ఉన్న బుద్ధిలో కూడా ఉన్నా కూడా రెండు అనుసంధానంలోనే ఉంటాయి. మనసు బుద్ధి ఎప్పుడు అనుసంధానంలోనే ఉంటాయి అన్నమాట. అయితే మనం ఇలా గజిబిజిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇతరులతో పోల్చుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఆ, బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, విపరీతమైన జ్వరం వచ్చింది. అయితే మనం అనుకుంటాం అనమాట, ఇదేంటి నేను రోజు చక్కగా మంచి అలవాట్లతో ఉన్నాను, మంచి ఆహారం తీసుకుంటున్నాను, నాకు జ్వరం వచ్చింది ఏంటి, పక్కింటి వాళ్ళకి అసలు రాలేదు, వాళ్ళు అసలు సరిగ్గా టైంకి భోజనం చేయరు, లేదంటే బయట ఎక్కడ పడితే అక్కడ తింటారు, నాలాగా సరిగ్గా ఏమీ పట్టించుకోరు ఆరోగ్యం గురించి, నేను ఎంత పట్టించుకుంటున్నా కూడా నాకెందుకు జ్వరం వచ్చింది అనుకుంటామా అనుకోమా. ఎస్ మాతాజీ, నాకైతే ఎప్పుడూ అనిపిస్తది. అదే. అయితే మనం ఇలా గజిబిజిగా ఉన్నప్పుడు మన ఇతరులతో పోల్చుకోవడం ఆ, అలవాటు ఉంటుంది అనమాట. అయితే ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనకి ఏమనిపిస్తుంది? డిసప్పాయింట్ అవుతాం పోల్చుకోవడం మాతాజీ. అంటేనే అంటే మాతాజీ. అన్నిట్లో కంటే ముందు మనం పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చాలా సున్నితంగా చూస్తాం మాతాజీ. అలాంటప్పుడు మన పిల్లలకే ఏదో ఒకటి వస్తుంది. అదే ఇప్పుడు అవును. గుడిసెల్లో ఉండేవాళ్ళు, వీధిలో ఉండే పిల్లలు ఎంత హెల్తీగా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏంటి అంత మట్టిలో ఎగిరినా పిల్లలు బాగున్నారు, మన పిల్లలు ఏంటి ఇంత సున్నితంగా అయిపోయారు అనిపిస్తుంది మాతాజీ. అది మాత్రం తేడా బాగా తెలిసిపోతుంది, అవును. ఎక్కువ వేస్తుంది. మన అవును. పిల్లలు అన్నారు ఏం పెట్టి డిసప్పాయింట్ అవుతాం మాతాజీ. ఆ కంపారిజేషన్ చేసుకునేటప్పుడు డిసప్పాయింట్ అవుతాం మనకి డిసప్పాయింట్ మనమే. అవుతాం. అవును. అయితే మనం ఇలా గందరగోళంలో ఉన్నప్పుడు మనకి ఏదైనా ఇలాంటి బాధలు వచ్చినప్పుడు మన ఇతరులతో పోల్చుకుంటాము. పోల్చుకోవడం వల్ల మనం వాళ్ళకన్నా ఎక్కువ అని అనిపించచ్చు, తక్కువ అనిపించచ్చు, సమానం అనిపించచ్చు, అంటే ఇన్ఫీరియర్ గా అనిపించచ్చు, సుపీరియర్ గా అనిపించచ్చు. ఆ అలా మనకి పోల్చుకోవడం వల్ల మనం పోటీతత్వం పెరుగుతుంది అనమాట. అంటే మనం పోటీ పడుతూ ఉంటాం, వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలో, తక్కువ, లేకపోతే మనం ఇంకా బాగా ఉండాలను, లేకపోతే మనల్ని మనం ప్రాముఖ్యంగా చూపించుకోవాలను, లేకపోతే ఇలా అయింది ఏంటని కంప్లైంట్ చేయడం, ఫిర్యాదు చేయడం, విమర్శించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలాంటి పరిస్థితి ఇంకా గందరగోళంలో పడేస్తుంది అనమాట మనల్ని. ఇంకా మిగతా సమస్యల వైపు నడిపిస్తుంది అనమాట. ఏం సమస్యలు వస్తాయి మనకి దానివల్ల? నిరుత్సాహం వస్తుంది, నిరాశ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. మనం ఏ పని చురుకుగా చేయలేని పరిస్థితికి వచ్చేస్తాం అనమాట ఆ పోల్చుకోవడం వల్ల. అయితే మనం ఈ గందరగోళం నుంచి బయటపడడానికి మనకి సహనం, స్థిరత, దృఢ నిశ్చయం కూడా అవసరం అంటండి. స్థిరత అనేది మనం ఆ, అంటే మనకు సహనంగా ఉన్నాం అనుకోండి, మనం దాన్ని భరించాం అనుకోండి, కొన్ని రోజులకి అది నార్మల్ అయిపోతుంది. అంటే మనకి స్థిరత్వం కూడా వస్తుంది. అయితే మనం దృఢ నిశ్చయం ఎందుకు ఉండాలంటే, కఠినమైన పరిస్థితుల నుంచి బయటపడాలి అనే పట్టుదల మనకు ఉండాలన్నమాట. సో అయితే ఈ బయటపడడానికి ఆ, ఈ ఈ 3 ఉండడంతో పాటు మనం 4 మార్గాలు అనుసరించాలంట. మొదటిది ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం. అంటే మనం మా మనస్సు బుద్ధి కలిపి జాగ్రత్తగా ఆలోచించి మనల్ని మనం లోతుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలంట. అంటే మన మనసులో ఆలోచనలు, మన మనసులో ఏముంటాయి అనుకున్నాం, ఆలోచనలు, కోరికలు ఉంటాయి కదా, భావాలు.
మన ఎమోషన్స్, మన థాట్స్, మన డిజైర్స్ ఉంటాయి అన్నమాట మైండ్లో. సో ఇవి మనకి మంచివా కాదా, ఇవి మనకి జీవితానికి ఉపయోగకరమా కాదా అని మన బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలంట. బుద్ధి బుద్ధికి ఏముంటుంది శక్తి, ఆలోచనలు విశ్లేషించే సామర్థ్యం ఉంటుందని మనం ముందుగానే అనుకున్నాం కదా. అందువల్ల మనం మనస్సుని బుద్ధిని కలిపి మనపై మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలంట. నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్ల మనం ఏంటి సమస్య అనేది గుర్తించగలుగుతాం. అంటే ఇప్పుడు జనరల్ గా మనకి చాలా సార్లు మన మైండ్ బాగోదు, ఎందుకు బాగోదో కూడా తెలియదు మనకి. అది ఏంటి సమస్య అని కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే మనకు అంత టైం ఇవ్వం అనమాట. మన మైండ్కి ఆలోచించే టైం, మైండ్కి బుద్ధికి రెండిటికి ఇవ్వం. మనం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటూ ఉంటాము. ఇది ఎందుకు అవుతుంది, అసలు ఎందుకు నాకు ఇలా బాధగా అనిపిస్తుంది, లేకపోతే ఏదో తేడాగా అనిపిస్తుంది మనసులో, ఎందుకు ఉంది అనేది కూడా మనకు చాలాసార్లు అర్థం కాదు. అసలు ప్రాబ్లమే అర్థం కానప్పుడు దాని పరిష్కారం కూడా మనకు తెలియదు కదా. అసలు ఇది సమస్య ఇది అని అర్థమైతే మనం పరిష్కారం వెతుకుతూ ఉంటాం. కానీ అసలు సమస్యే తెలియనప్పుడు పరిష్కారం ఎతకలేం కదా. కానీ ఆ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మైండ్ తేడాగా ఉన్నప్పుడు మన చేసే పనులు కూడా చాలా తేడాగా ఉంటాయి. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం, కానీ దానివల్ల ఉపయోగం ఉండదన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కరెక్ట్గా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే మనకంటూ మనం సమయం కేటాయించుకోవాలి. ఆత్మ పరిశీలన లోతుగా చేసుకోవాలి. దానివల్ల మనలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సమస్య ఇదని తెలిస్తే ఖచ్చితంగా మనం పరిష్కారం కూడా మనకు తెలియకపోయినా ఎవరో ఒకరిని అడిగైనా తెలుసుకొని చక్కగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాం కదా. సో అందుకని ఆత్మ పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అయితే మనం ఒక చిన్న కథ ఆ, తెలుసుకుందాం. ఒక ఒక తాతగారు మనవరాలు కథ అన్నమాట. అయితే ఒక తాతగారు ఒక మనవరాలు ఉంటారు. వాళ్ళిద్దరు చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు అనమాట. అయితే ఒక రోజు తాతగారు నిద్రపోతూ ఉంటారు, ఇంకా పెద్ద పెద్దగా గురక పెడుతూ ఉంటారు అనమాట. అయితే వాళ్ళ మనవరాలు వచ్చి తనకి ఏం చేయాలో తోచగా ఏదో ఒక చిలిపి పని చేయాలనుకుంటది అనమాట. చేయాలనుకొని ఏం చేస్తుంది, నెయ్యి తీసుకొచ్చి, ఆయన మీసాలు పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి అనమాట ఆయనకి. ఆ మీసాలకి నెయ్యి తీసుకొని రాసేస్తుంది అనమాట. రాసేసి తను వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత చాలాసేపు తర్వాత తాతగారు నిద్రలేస్తారనమాట. నిద్రలేవగానే ఆయనకి ఏంటో గదంతా నెయ్యి వాసన వస్తుంది అని, ఇక్కడ ఎవరైనా నెయ్యి పెట్టారా అని ఎతుకుతూ ఉంటాడు అనమాట. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనిపించదు. ఇదేంటి ఇలా నెయ్యి వాసన వస్తుందని సరే అని బయటికి వెళ్తారనమాట. బయటికి వెళ్ళి ఇంకా వేరే రూమ్ లో చూడడం, లేదా కిచెన్ లో చూడడం, ఎటు చూసినా నెయ్యి వాసన వస్తుంది. ఇల్లంతా నెయ్యి వాసనే అనిపిస్తుంది అనమాట. ఇల్లంతా నెయ్యి వాసన రావడం ఏంటి అని సరే అని బయటికి వెళ్తాడు, తోటలోకి వెళ్తాడు అనమాట. తోటలో మొక్కల దగ్గర నుంచి కూడా నెయ్యి వాసనే వస్తుంది అనమాట. ఇంకా తాతగారు ఆలోచిస్తారు, ఇదంతా ఇల్లంతా రావడం, నెయ్యి వాసన ఈ మొక్కల దగ్గర రావడం, ఇదంతా కాదు, ఏదో తేడా ఉందని ఆలోచిస్తే ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆ నెయ్యి వాసన బయట నుంచి కాదు, తనలో నుంచి వస్తుంది అనేది అర్థమవుతుంది అనమాట. అయితే సమస్య నా చుట్టూ ఉన్న వస్తువుల్లో లేదు, నా మనవరాలు నా మీసాల మీద నెయ్యి రాసింది కాబట్టి అందుకే నాకు అన్ని చోట్ల నెయ్యి వాసన అనిపిస్తుంది. సమస్య నా దగ్గరే ఉంది, బయట ఎక్కడ లేదు అనేది ఆయనకు అర్థమవుతుంది అనమాట. సో అలా మనం జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేస్తే మన మనస్సులోనే ఆ, సమస్యని గుర్తించగలుగుతాము. మన ఇంకా మన బుద్ధిని కలిగి దాని నుంచి పరిష్కారం కూడా, మార్గం కూడా ఎత్తుక్కుంటాం అనమాట. అయితే కొన్ని సందర్భాల్లో మన ఇందాక అనుకున్నాం కదా, ఇతరుల మీద అసూయ ఆ, ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ ఆత్మ పరిశీలన చేస్తే మనం ఎందుకు అలా అనిపిస్తుందో కూడా తెలుస్తుంది అనమాట. ఆ, మనకి మనకి అసూయ ఉంటుంది, అందరికీ అసూయ అనేది ఒక లక్షణం అందరికీ ఉంటుంది, మన మానవులందరికీ ఉంటుంది. కాకపోతే మనకి అసూయ వస్తుందని మనం తెలుసుకోగలిగితే దాని నుంచి బయటకు రావచ్చు అనమాట. జనరల్ గా ఏమవుతుందంటే, ఎవరైనా అసూయగా ఉన్నారని మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, మనకి గర్వం ఉండొచ్చు అంట. గర్వం ఉన్నా కూడా మనకి అసూయగా అనిపిస్తుంది అంట. లేదంటే ఎదుటి వాళ్ళు మనకి గర్వంగా ఉన్నారని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అది ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి అసూయ ఉండడం వల్ల అంట. అంటే మనకి అసూయ అనేది ఎదుటి వాళ్ళు ఆ, అసూయ ఎందుకు ఉంటుందంటే మనకి గర్వం ఉన్నప్పుడు అసూయ వస్తుందంట. మనకి గర్వం ఎందుకు ఉంటుందంటే మనకి అసూయ ఉన్నప్పుడు కూడా గర్వం వస్తుందంట. అర్థమవుతుంది నేను చెప్పేది? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందా? లేదు మాతాజీ, క్లారిటీగానే ఉంది, అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఓకే. నిజం ఏంటంటే మనకి గర్వం ఉంటే ఇతరుల్లో అసూయ అనిపిస్తుంది, ఇతరుల మీద అసూయ అనిపిస్తుంది. మనకి అసూయ ఉంటే ఇతరుల్లో గర్వం ఉన్నట్టు అనిపిస్తుంది అంట. అంటే చాలాసార్లు నిజం కూడా కాకపోవచ్చు, నిజంగానే గర్వం ఉండొచ్చు వాళ్ళల్లో, నిజంగానే అసూయ ఉండొచ్చు ఎదుటి వాళ్ళల్లో. కానీ మనం చాలాసార్లు
మనం ఊహిస్తామన్నమాట. వాళ్ళకి లేనిది కూడా ఉందని ఊహిస్తాము. దాన్ని మనం ఆత్మ పరిశీలన ద్వారా మనం తెలుసుకోవచ్చు. నిజంగానే వాళ్ళ మీద వాళ్ళు నాకు అసూయతో ఉన్నట్టు అనిపిస్తున్నారు. అది నిజమేనా కాదా? లేకపోతే వాళ్ళు గర్వంగా అనిపిస్తున్నారు. అది నిజమేనా కాదా? నాలో ఉన్న అసూయ వల్ల వాళ్ళు గర్వంగా ఉన్నట్టు అనిపిస్తుందా? ఇలాంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలంట. అసలు అసూయ అంటే ఏంటండి? ఒకళ్ళు మనకంటే పైనున్నారని అసూయ పడతా ఉంటాం కదా మాతాజీ. మనకన్నా ఆ, బెటర్‌గా ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయ పడుతూ ఉంటాము. ఆ. అంటే ఇతరుల దగ్గర ఏదైనా ఉంది, అది మన దగ్గర లేదు, అది మనకు కావాలి అనిపిస్తే అది మనకి అసూయ. అంటే అసూయలాగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకి ఏదో ఉంది అంటే మనం అంగీకరిస్తున్నాం కదా, వాళ్ళకి ఏదో ఉంది అనేది వాళ్ళ అదృష్టాన్ని మనం అంగీకరిస్తున్నాం. అంటే హ్మ్. అసూయ ఒక రకంగా మనం వాళ్ళని మంచిగానే అంగీకరిస్తున్నాం, కానీ అది మనం యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అందుకే అసూయతో ఉండడం కన్నా వెళ్ళి నేరుగా వాళ్ళని మెచ్చుకోండి అంటున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా పక్కన నైబర్స్ ఉంటారు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి. అయితే మనల్ని గృహప్రవేశానికి పిలుస్తారు, మనం వెళ్తాము. గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇల్లంతా చక్కగా వాళ్ళు చాలా బాగా చేయించుకున్నారు, ఎంతో చక్కగా కట్టుకున్నారు, దేవుడి గది కరెక్ట్ గా పెట్టుకున్నారు, అన్ని వసతులు కరెక్ట్ గా ఏర్పాటు చేసుకున్నారు, మంచి మంచి డెకరేషన్ ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకున్నారు. ఇవన్నీ చక్కగా బాగున్నట్టు అనిపిస్తాయి మనకి. మనం డైరెక్ట్ గా వెళ్ళి మెచ్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ చాలా బాగా చేశారండి, ఇంత బాగా చేశారు, ఎక్కడెక్కడి నుంచి తెచ్చి మంచిగా అరేంజ్ చేసుకున్నారు, ఈ గది కూడా ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకున్నారు, వంట గది కరెక్ట్ గా పెట్టుకున్నారు, వాస్తు ఇవన్నీ చాలా బాగా చేయించుకున్నారు, ఇవన్నీ మెచ్చుకోవచ్చు. కానీ మనం అసూయపడి ఇదేంటి వీళ్ళు అసలు మనకన్నా తక్కువ జీతము, వీళ్ళు సంపాదించేది తక్కువ, ఎంత మంచి ఇల్లు, మనకన్నా పెద్ద ఇల్లు ఎట్లా కట్టుకున్నారు, అసలు వీళ్ళు అంత తెలివి కూడా ఉన్నట్టు ఉండదు, ఎంత తెలివిగా లోపల ఎలా ఇల్లు కట్టించుకున్నారు అని మనం ఆలోచించామనుకోండి, అది అసూయ అవుతుంది. అంటే మనం అసూయ కూడా మనం అప్రత్యక్షంగా వాళ్ళు మెచ్చుకోవడమే అనమాట. అంటే వాళ్ళకి ఏదో ఉంది, వాళ్ళు ఏదో మంచిగా చేశారు అనే మెచ్చుకోలే, కానీ మనం డైరెక్ట్ గా మెచ్చుకోమన్నమాట. ఇండైరెక్ట్ గా ఇంత బాగా చేశారు, ఎలా చేశారు, వీళ్ళకి ఎలా సాధ్యమైంది, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఏమీ లేదు, అయినా సరే ఇంత బాగా ఇల్లు కట్టారు అనేది అసూయ అన్నమాట. అయితే మనం ఇలా ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తాం అనమాట. ఎలా అయితే మనం మెచ్చుకోవడం అనేది డైరెక్ట్ గా మెచ్చుకున్నాం అనుకోండి వెళ్ళి, మనకి అసూయ కాకుండా ఇది ఇలా చేశారు అనే దానికన్నా ఇది చేశారు కరెక్టే, బాగా చేశారు అనేది మెచ్చుకుంటే గనక మనకి ఈజీగా అసూయ నుంచి బయటికి రావచ్చు అంట. అదే ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే, మనకి కస్తూరి జింక అనే జింక ఉంటుందన్నమాట. దానికి చుట్టుపక్కలంతా సువాసన వస్తూ ఉంటది, దాని నుంచే సువాసన వస్తూ ఉంటది, కానీ ఆ సువాసనకి అదే ఆకర్షితురాలు అవుతుందన్నమాట. అడవిలో అంతా వెతుకుతూ ఉంటదంట, ఎక్కడి నుంచి వస్తుంది వాసన, ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని, మన తాతగారులాగే. కానీ ఆ సువాసన దాని శరీరంలోనే ఉంటదన్నమాట. అలాగే మన మన సమస్యలన్నిటికీ పరిష్కారం మనలోనే ఉంటుంది. మనమే ఆ సమస్యని అర్థం చేసుకోగలం, పరిష్కరించుకోగలం. చాలాసార్లు మనకి ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలుస్తుంది అనమాట, సమస్య కరెక్ట్గా అర్థమైతే. సో అందుకని మనం ఆత్మ పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్, అదొక మార్గం. ఇంకా రెండో మార్గం ఏంటంటే తీర్మానాలు కరెక్ట్ గా ఉండాలంట. అంటే కొన్ని సమస్యల కోసం మనం పోరాడాల్సిన అవసరం లేదంట, ప్రతి సమస్యని యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తారు. ఎలాంటి సమస్యని పరిష్కరించాలో మనం ఎంచుకోవాలంట. ప్రతి చిన్న సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదంటే, ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరం ఎందుకు వచ్చింది అని ఎక్కువ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని జ్వరం వచ్చింది, తగ్గించుకోవాలి, కొన్ని రోజులు అనుభవించాలి, 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, దాన్ని కొంచెం సహనంతో భరించాలి, కరెక్ట్ గా మందులు వేసుకోవాలి, అది పరిష్కారం అన్నమాట. అంతేగాని జ్వరం ఎందుకు వచ్చింది, నేను బాగానే చేస్తాను, పక్కన వాళ్ళు ఏం చేయరు అయినా వాళ్ళకి రాలేదు, నాకు జ్వరం వచ్చింది అని వెనక్కి వెళ్ళిపోయి అవన్నీ ఎక్కువ ఎక్కువ ఆలోచించుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏమి ఉండదు అని అంటున్నారు. కొన్నిసార్లు మనం అది భరించి దాన్ని పరిష్కరించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు అనమాట. అయితే కొన్నిసార్లు మనకి సమస్యలు చాలా చిన్న చిన్నవి ఉన్నప్పుడు మనం వాటిని ఎక్కువ కాంటెంప్లేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. ఎక్కువ చిన్న మనకి నిజంగానే ఆ సమస్య ఏంటి, దాన్ని పరిష్కరించుకోవాలి ఖచ్చితంగా, దానికి సమయం కేటాయించాలి అనుకున్న సమస్యల్ని మనం ఎంచుకోవాలంట. వాటి మీద మనం ఆలోచించుకొని సహనంతో దృఢ నిశ్చయంతో స్థిరతతో మనం వాటిని పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే మనం ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం, దీని గురించి మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవాలన్నది, మనం ఎలాంటి తీర్మానించుకోవాలి, మనం వేటిని కరెక్ట్ గా తీసుకోవాలి అనేది కూడా మనకి ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
అయితే ఒక తండ్రి ఉంటారంట. ఆయనకి బాగా మద్యం తాగడం అలవాటు ఉంటుందన్నమాట. అంటే డ్రంకర్డ్ అన్నమాట ఆయన. ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటారన్నమాట. ఒక మొదటి కుమారుడిని కుమారుడేమో బాగా ఆయనలాగే మద్యానికి అలవాటు పడతాడు. రెండవ కుమారుడు మద్యం అస్సలు ముట్టుకోడు అనమాట. అంటే ఆయన ఆల్కహాల్ అసలు తీసుకోడు అనమాట. సో ఒక వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వస్తాడనమాట. ఆ వ్యక్తి ఒక ఫ్రెండ్ వస్తాడు వాళ్ళ ఇంటికి. వచ్చినప్పుడు ఇతనికి తెలుస్తుంది అనమాట. మొదటి కొడుకు మద్యం తాగుతున్నాడు, రెండవ కొడుకు తాగట్లేదని. అయితే మొదటి కొడుకు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, మీరు ఎందుకు మద్యం తాగట్లేదు అని అడుగుతాడంట. అయితే కుమారుడు చెప్తాడంట, నా తండ్రి మద్యం తాగుతాడు కాబట్టి నేను కూడా మద్యం తాగుతున్నాను అని చెప్తాడంట. అయితే ఇంకొక ఇంకొక కొడుకు దగ్గరికి వెళ్తాడు. రెండో కొడుకు ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు తాగట్లేదు అని అడుగుతాడంట. అయితే రెండో కొడుకు చెప్తాడంట, నా తండ్రి తాగుతాడు కాబట్టి నేను తాగట్లేదు అని చెప్తాడంట. అంటే ఇద్దరు కుమారులు సమాధానం ఒకటే. సమాధానం ఏంటి? నా తండ్రి తాగుతాడు అనేది సమాధానం అన్నమాట. కానీ ఒక కొడుకేమో తండ్రి తాగుతాడు కాబట్టి తాగట్లేదు, ఇంకో కొడుకేమో తాగలేదు. తండ్రి తాగుతాడు కాబట్టి తాగుతున్నాడు అనమాట. సో అయితే ఈ తండ్రి అలవాటుని మొదటి కుమారుడు అనుసరించాడు, రెండో కుమారుడు అనుసరించలేదన్నమాట. అంటే మొదటి కుమారుడు ఏం తీర్మానించుకున్నాడు? నేను మా తండ్రి గారిని ఫాలో అవ్వాలని తీర్మానించుకున్నాడు. రెండో కుమారుడు ఆయన్ని ఫాలో అవ్వకూడదు, ఎందుకంటే ఆయన్ని ఫాలో అవ్వడం వల్ల చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. మన తండ్రి వల్ల కుటుంబంలో తల్లి గారికి చాలా సమస్యలు ఉన్నాయి, దానివల్ల చాలా గొడవలు అవుతూ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పర్యవసానాలు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు ఈ దుష్ఫలితాలని చూసి అతను ఏం తీర్మానించుకున్నాడు, నేను అలా ఆ అలవాటు పాటించను అని నిర్ణయించుకుంటాడు అనమాట. అంటే మనం దీనివల్ల ఏం నేర్చుకోవచ్చు అంటే, మన దృష్టికోణం సరైనదిగా ఉండాలని అనమాట. మనం తీర్మానించుకునేటప్పుడు, ఏదైనా చేయాలని తీర్మానించుకునేటప్పుడు మన దృష్టికోణం కరెక్ట్ గా ఉండాలన్నమాట. అంటే మన అంచనాలు అనవసరంగా ఎక్కువగా ఉండకూడదు. కొన్నిసార్లు మన అంచనాలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా గజిబిజి పరిస్థితుల్లో చిక్కుకుపోతాం అనమాట. మనం ఒక పరిస్థితి నుంచి మనం ఏం తీర్మానించుకుంటాం, ఏం నేర్చుకుంటాం, మన దృష్టికోణం కరెక్ట్ గా ఉండాలి. ఇంకొకటి, అనవసరమైన అంచనాలు పెంచుకోకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా మాతాజీస్ సాయంత్రం పూట ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళి తిరిగి లేటుగా వచ్చారనుకోండి, వంట చేయలేదనుకోండి, ఆ వాళ్ళ అంచనాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి. ఇవాళ నేను వెళ్ళేసరికి ప్రభుజీ వంట చేసి పెట్టాలి, నాకు లేట్ అయింది కాబట్టి అనే అంచనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాక ఏ పని అవ్వదు. అది చూడగానే ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట, బాధ వచ్చేస్తుంది. అలా కాకుండా ఓకే నాకు లేట్ అయితే అయ్యింది, వెళ్ళిన తర్వాత చేసుకుంటానని ఒక సాధారణ అంచనాలు పెట్టుకున్నారనుకోండి, అక్కడ ఏం చేయకపోయినా కూడా వాళ్ళు ఏదైనా కొంచెం చిన్నది చేసినా కూడా మనకు ఆనందం వస్తుంది అనమాట. అందుకని మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా ఉంటే కూడా మనకి ఈజీగా ఉంటది. ఇంకా తీర్మానాలు కరెక్ట్ గా తీసుకోవాలి. ఇవన్నీ మన అంచనాల్ని సవరించుకోవడం వల్ల కూడా మనకి ఆ, ఏదైనా చిన్నది చేసినా కూడా మనం కృతజ్ఞతతో ఉంటాము, లేదా ఇంకా విసుగు రాకుండా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉంటుంది. అండ్ మన అవగాహనతో మంచి నిర్ణయాలు కూడా తీసుకోవాలన్నమాట. ఇలా మనం తీర్మానించుకునేవి దృష్టికోణం కరెక్ట్ గా ఉండాలి, మన అంచనాలు కూడా కరెక్ట్ గా ఉండాలి, తక్కువలో ఉండాలి. మన అంచనాలు ఎక్కువ ఉంటే మన అంచనాలు రీచ్ అవ్వవు కాబట్టి మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, గజిబిజి గందరగోళాలు చిక్కులు వస్తూ ఉంటాయి అన్నమాట జీవితంలో. ఇంకా మూడవది ఏంటంటే, మనకి మంచి అలవాట్లు ఉండాలంట. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఆ, ఆత్మ పరిశీలన చేసుకోవాలనుకున్నాం, అదొక మార్గం. ఇంకొకటి, తీర్మానాలు కరెక్ట్ గా ఉండాలి, దృష్టికోణం కరెక్ట్ గా ఉండాలనుకున్నాం. మూడవది ఏంటంటే మంచి అలవాట్లు ఉండాలన్నమాట. అంటే మంచి అలవాట్లని పెంపొందించుకోవాలి మనలో. లేని కొత్త అలవాట్లు, మంచి అలవాట్లు నేర్చుకోవాలి. గజిబుజిగా ఉండే గందరగోళాన్ని క్రియేట్ చేసే పాత అలవాట్లని మనం వదిలేయాలన్నమాట. అంటే మన జీవన శైలిలో మార్పులు కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు. అంటే ఏంటంటే, అలవాటు అనేది ఒక మంచి మొక్క లాంటిదంట, చెడు అలవాటేమో విషపు మొక్క లాంటిదంట. రెండు పెరుగుతూనే ఉంటాయి. పెరిగి పెరిగి పెద్దవి అయితే మనం ఇక దాన్ని పెద్ద అయిన తర్వాత కట్ చేయలేము, ఆ, తీయలేము. ఒక చెట్టు వృక్షం అయింది అనుకోండి, అలవాటు అనే చెట్టు ఒక పెద్ద వృక్షం అయిపోయింది అనుకోండి, తర్వాత అది మార్చాలన్నా మార్చలేము. అదే మొక్కగా ఉన్నప్పుడే మనం తెలుసుకొని చెడు అలవాటు అని పీకేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అయితే మనం దీనికి కూడా ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఒక విద్యార్థి ఉంటాడనమాట, ఒక స్టూడెంట్. అతనికి చాలా చెడు అలవాట్లకి అలవాటు పడుతూ ఉంటాడనమాట. అంటే ఆ వయసులో కొంచెం పిల్లలు కొద్దిగా ఫ్రెండ్స్ తో చెడు సహవాసాలు చేసినప్పుడు వాళ్ళకి చెడు అలవాట్లు అవుతూ ఉంటాయి కదా, అలా ఆ స్టూడెంట్ కూడా చెడు అలవాట్లు అవుతాయి అనమాట. అయితే తండ్రికి చాలా భయం వేస్తుంది అనమాట. ఇతన్ని ఎంత చెప్పినా వినడు. సో అతను ఏం చేస్తాడంటే గురువు గారి దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట. నేను నా వల్ల అవ్వట్లేదు కాబట్టి నేను గురువు గారిని ఆశ్రయిస్తాను అనుకుంటాడు తండ్రి. గురువు గారి దగ్గర తీసుకెళ్తాడు. గురువు గారికి వెళ్ళి చెప్తాడు అనమాట,
ఇలా నా కొడుకు చాలా చెడు అలవాట్లు నేర్చుకుంటున్నాడు. ఎంత చెప్పినా వినట్లేదు. ఇంక ఇవే అలవాటైపోతే తర్వాత తర్వాత ఎలా ఏమైపోతాడని నాకు చాలా భయమేస్తుంది. దయచేసి ఇతన్ని కాపాడండి మీరే, ఇతన్ని మంచిగా మార్చండి అని చెప్తాడనమాట. ఇంకా గురువుగారు ఆ విద్యార్థిని ఒక తోటలోకి తీసుకెళ్తాడనమాట. తోటలో ఒక చిన్న గడ్డి పోచ ఉంటుంది. ఆ గడ్డి పోచని తీ పీకేయమని అడుగుతాడు గురువుగారు ఆ విద్యార్థిని. ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, గడ్డి పోచే కదా, జస్ట్ ఇలా పీకి పడేస్తాడు అనమాట. అయితే విద్యార్థి చాలా సులభంగా చేసేస్తాడు, గడ్డి పరకే కాబట్టి. తర్వాత కొంచెం పెద్ద మొక్క కనిపిస్తుంది. గురువుగారు ఇది పీకగలవా అని అడుగుతారు. కొంచెం గట్టిగా పీకేసి ఆ బలం ఉంటుంది కాబట్టి పీకేస్తాడు అది కూడా. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకొంచెం పెద్ద మొక్క ఉంటుందన్నమాట. దీన్ని కూడా పీకు అని చెప్తాడనమాట. కొంచెం కష్టమే అయినా పీకుతాడనమాట. కొంచెం మట్టి తవ్వేసి పీకేస్తాడనమాట ఎలాగోలా. అయితే తర్వాత గురువుగారు ఒక పెద్ద వృక్షాన్ని చూపిస్తాడనమాట. చూపించి ఇది పీకగలవా అని అడుగుతాడు అనమాట. విద్యార్థి అంటాడు, లేదు ఇది చాలా పెద్దది, నేను అసలు పీకలేనని చెప్తాడు అనమాట. గురుగారు అంటారు, లేదు ప్రయత్నించు అని చెప్తాడు అనమాట. అయితే ఒక గంట 2 గంటలు ప్రయత్నిస్తూనే ఉంటాడు, కానీ ఒక్క ఇంచి కూడా కదిలించలేకపోతాడు అనమాట. అంత పెద్ద వృక్షం అది. సో అప్పుడు గురువుగారు చెప్తారనమాట, అలవాట్లు కూడా ఇలాంటివే. ఒక చిన్న చెడు అలవాటు మొదట్లో ఉన్నప్పుడే తీసేయాలి. పెద్దగా పెరిగిన తర్వాత దాన్ని పీకడం చూసావు ఎంత కష్టమైందో. అందుకే మన అలవాట్లు మంచిగా ఈ ఇలాంటి మంచి అలవాట్లు ఉండాలి. చెట్టులాగా పెరిగినప్పుడు కూడా మనకి అది మంచి ఫలాన్ని ఇవ్వాలి. ఇలా చెడు అలవాట్లు నేర్చుకుంటే తర్వాత నువ్వు పీకాలన్నా పీకలేవు. ఇక అవి చాలా గట్టిగా ఆ, వేర్లతో సహా గట్టిపడిపోతూ ఉంటాయి అని చెప్తాడనమాట గురువుగారు. అయితే జనరల్ గా మనకి రైతులు కూడా మంచి పండ్లు ఇచ్చే వృక్షాలు నాటుతారు కదా. నాటినప్పుడు ఏం చేస్తారు, వాటిని జంతువుల నుంచి పక్షుల నుంచి రక్షించుకోవడానికి చుట్టూతా కంచె వేస్తారు కదా. అంటే ఇప్పుడు జామ చెట్లు లేకపోతే మామిడి చెట్లు, ఆ, బొప్పాయి చెట్లు ఇవన్నీ వేసినప్పుడు చుట్టూతా వాటిని కాపాడటానికి కంచె అనేది వేస్తారు కదా, ఫెన్సింగ్ చేస్తారు కదా. అంటే మన మంచి అలవాట్లు కూడా ఇలాంటి పండ్లు ఇచ్చే వృక్షాలు లాంటివి అంట. అంటే వాటిని మనం అలా రక్షించుకోవాలని చెప్తున్నారు. ఈరోజు మంచి అలవాటు ఉంది రేపు చేయను అలా కాకుండా మనం వాటిని సంరక్షించుకుంటూ వెళ్ళాలంట. మంచి అలవాట్లు కూడా మనకి ఆ తర్వాత మనకి ఆ ఫలాలని ఇస్తాయని చెప్తున్నారు అనమాట. చెడు అలవాట్లు అయితే విషపు చెట్లు లాంటివి, వాటిని వెంటనే తొలగించుకోవాలి. మంచి అలవాట్లు అయితే వాటిని పెంపొందించుకోవాలి, ఇంకా వాటిని సంరక్షించుకోవాలన్నమాట. సో ఆ రెండు చేయాలని గురువుగారు అతనికి చెప్తారు. అది మనం కూడా నేర్చుకోవచ్చు. సో అలవాట్లు అనేవి కరెక్ట్ గా ఉండాలి. మంచి అలవాట్లు పెంచుకుంటూ ఉండాలి, చెడు అలవాట్లు తీసేస్తూ ఉండాలి. అండ్ మంచి అలవాట్లని పెంచుకోవడంతో పాటు సంరక్షించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం 3 మార్గాలు డిస్కస్ చేసాము. ఇంకా 4వ మార్గం ఏంటంటే అసోసియేషన్. అంటే మంచి సహచర్యం, మంచి సాంగత్యం ఉండాలన్నమాట. అంటే మంచి ఫ్రెండ్స్ ఉండాలి మనకి. మన జీవితంలో చిక్కులు తొలగించుకోవడానికి మనకి చాలా మంది ఆ, ఈ అసోసియేషన్ వల్ల, సాంగత్యం వల్ల మనకి మనకి సీనియర్స్ అయితే మార్గనిర్దేశనం చేస్తారు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఇంకా మనకి చాలా సహకారం కూడా అందిస్తారు అనమాట. మనకి మంచి మిత్రులు ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సహకారం అందిస్తారు కదా. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము ఉన్నామని వాళ్ళు మన కోసం చేస్తారు. అంటే మనకి ఈ ప్రపంచంలో 3 రకాలు, ఈ ప్రతి వాళ్ళు 3 రకాల్లోకి వస్తారంట. అంటే మనకన్నా మెరుగైన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే మనతో సమానమైన వాళ్ళైనా ఉండొచ్చు, లేదంటే మనకన్నా తక్కువ వాళ్ళైనా ఉండొచ్చు. ఏ మనిషి అయినా ఈ 3 రకాల్లోకి వస్తారు, అవునా కదా? ఎస్ మాతాజీ. వస్తారు కదా. సో మనకి మనకన్నా మెరుగైన వాళ్ళు, మనకన్నా మనలాగా సమానంగా ఉండేవాళ్ళు, మనకన్నా తక్కువ ఉండేవాళ్ళు అనమాట. సో మనకంటే మెరుగైన వాళ్ళంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ ధనవంతులు అవ్వచ్చు, ప్రతిభావంతులు అవ్వచ్చు, ఎక్కువ నైపుణ్యాలు ఉండొచ్చు, ఎక్కువ అనుభవజ్ఞులు కావచ్చు. ఇలాంటి వాళ్ళు మనకంటే మెరుగైన వారు అనమాట. మనం ఇలాంటి వారిని కలిసినప్పుడు అసూయ పడకూడదంట. అసూయ పడకుండా వారితో మంచిగా ఆ, వారి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ దగ్గర మనం మార్గనిర్దేశకత్వం తీసుకోవచ్చు అన్నమాట. సో అయితే మనతో సమానమైన వారు ఉన్నప్పుడు, మనం సమానంగా అనిపించే వ్యక్తుల్ని చూసినప్పుడు జనరల్ గా ఏం చేస్తాం, వారితో పోటీ పడతాం అనమాట. ఇదేంటి వీళ్ళు నాకన్నా సమానంగా ఎట్లా ఉంటారు, నేను వీళ్ళకన్నా మించిపోవాలి అనే పోటీ వచ్చేస్తా అనమాట అసూయ వల్ల. అందుకని మనం వారికన్నా గొప్పగా ఉండాలని నిరూపించుకోవాల్సిన అవసరం లేదంట. సమానంగా ఉన్న వారితో పోటీ పడకుండా స్నేహభావంతో ఉండాలన్నమాట. స్నేహభావంతో ఉండడం వల్ల మనం ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. మనకి మైండ్ లో గజిబిజి గందరగోళాలు కూడా క్రియేట్ అవ్వవు అనమాట.
అయితే మనకంటే తక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేయాలంటే అంటే మనకన్నా ప్రతిభ తక్కువగా ఉండొచ్చు, డబ్బు తక్కువగా ఉండొచ్చు, అందం తక్కువగా ఉండొచ్చు, ఏదైనా తక్కువగా ఉండొచ్చు అనమాట. వాళ్ళని మనం తక్కువగా చూడకూడదంట, వారిపై మనం అధికారం ప్రదర్శించాలని ప్రయత్నించకూడదంట. దానికి బదులుగా వారికి మనం సహాయం చేయాలన్నమాట. మనకి ఎవరైతే మనకన్నా ఎక్కువగా ఉన్న వారి దగ్గర మనం సహాయం తీసుకుంటున్నామో, అలా మనం మనకన్నా తక్కువగా ఉన్న వారికి మనకు తోచినంత సహాయం మనం చేయాలి. మాట సహాయం కానీ, మనకి ఏదైనా చేయాలి, మనం ఏదైతే ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర కోరుకుంటున్నామో వాళ్ళ నుంచి మనం సహాయం తీసుకోవాలన్నమాట. సో అట్లా మనం ఆ 3 రకాల వ్యక్తులతో మనం చక్కగా సాంగత్యం పెంచుకున్నట్లయితే మనం మంచి అలవాట్లని నేర్చుకోవచ్చు, చెడు అలవాట్లని వదిలించుకోవచ్చు అన్నమాట. సాంగత్యం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. అందుకని మన సాంగత్యం మనం ఎప్పుడూ ఆ, మంచి సాంగత్యంలో ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. అండ్ ఆ భక్తుల్లో కూడా అభక్తులైనా ఈ 3 రకాల కేటగిరీస్ లో ఉంటారు. ఈ 3 రకాల వాళ్ళతో మనం ఎలా మెసులుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఈ 4 మార్గాల్ని అనుసరిస్తే మనకి చిక్కులు అనేవి నుంచి బయటకు రావచ్చు, సమస్యని ఈజీగా పరిష్కరించుకోవచ్చు అన్నమాట. ఏమున్నాయి ఆ 4 ఏం చెప్పుకున్నాం గుర్తుందా? ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన మొదటి. రెండోది ఎక్కువగా వేయకూడదు. తక్కువ అంచనాలో ఉండాలి. ఎక్కువ ఆ, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఆ, చెడు అలవాట్లు తీర్మానం. ఉండకూడదు. మంచి అలవాట్లను పెంచుకోవాలి, సంరక్షించుకోవాలి. ఆ, మంచి సాంగత్యం లేదా సహచర్యం. మంచి సాంగత్యం ఉండాలి. మంచి సాహిత్యం. చక్కగా చెప్పారు మాతాజీ. అయితే మనం ఈ చెడు అలవాట్లు అనేవి ఎలా మార్చుకోవాలనేది కూడా మనం చూసుకున్నాం. అని మనం ఎక్కడ చూసినా కూడా ఈ సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మనం సాంగత్యం అనే దాని మీద ఆ, బాగా ఆలోచించాలన్నమాట. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం అనేది మనం చేసే పనుల మీద ఆధారపడి మనం చేసే పనులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట, ప్రభావితం అవుతాయి మనం చేసే పనులు. అందుకని సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. మనం భక్తిలో ముందుకు వెళ్ళాలన్నా, మంచి అలవాట్లు నేర్చుకోవాలన్నా, లేదంటే మంచి పనులు చేయాలన్నా, ఏదైనా సమస్యల నుంచి బయటికి రావాలన్నా కూడా మనకి సాంగత్యం ఎంతో దోహదపడుతుంది అనమాట. అందుకని మన సాంగత్యం అనేది ఎంచుకునేటప్పుడు కరెక్ట్ సాంగత్యం ఎంచుకోవాలి. ఇప్పుడు ఎవరైనా చెడు సాంగత్యంలోకి వెళ్తే, ఇప్పుడు తండ్రి గారు సాంగత్యంలో ఉన్నందుకు ఒక కొడుకు తాగుబోతు అయినట్టు మనం అలా కూడా ప్రభావితం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి సాంగత్యంలో ఉన్నప్పుడు కూడా మనం ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరికైనా మనందరికీ మంచి అలవాట్లు చెడు అలవాట్లు రెండు ఉంటాయి. అందుకని మన ఇంట్లో వాళ్ళతో కూడా మనం ఏదన్నా ఇది చేయాలని తీర్మానించుకునేటప్పుడు మనం ఆ దృష్టికోణం అనేది మంచి దృష్టికోణంలోకి వెళ్ళి మంచిని తీసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఎలా అయితే రెండో కొడుకు మంచిని స్వీకరించాడో, ఆ తాగుబోతూ తండ్రి తాగడం వల్ల అతనికి ఇంట్లో సమస్యలు ఎలా వస్తున్నాయి, దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించి అతను తాగుడికి అలవాటు పడకుండా ఉన్నాడు. అలాంటి దృష్టికోణం మనం ఏర్పరచుకోవాలన్నమాట. చుట్టూతా మనం, ఎందుకంటే చాలా మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, వాటిని మనం ఆపలేం కదా. అందుకని అలాంటి ఉన్నప్పుడు మనం మంచినే తీసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఆ దృష్టికోణం అనేది మార్చుకుంటూ ఉండాలి. హరే కృష్ణ మాతాజీ. గురువుల సాంగత్యం చేయడం వల్ల కూడా చాలా మంచిగా ఉంటుంది. అవును ప్రభు. అందుకని మనం ఎక్కువగా ఉండే వాళ్ళంటే మనకి గురువులు, లేకపోతే శిక్షా గురువులు, లేదంటే సీనియర్ వైష్ణవాస్, వీళ్ళందరూ వస్తారు. మీరు అన్నది కరెక్టే. అలా కూడా మనం మంచి సాంగత్యంలో ఉండడం వల్ల మనం మంచికి ప్రభావితం అవుతాం అన్నమాట, చెడుకి ప్రభావితం అవ్వకుండా. గురువులు ఎక్కువ అదే బోధ చేస్తారు కాబట్టి మనం గురువు అవును, సాంగత్యం చేసుకునేది చాలా మంచిది. అవును ప్రభు, కరెక్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న దాంట్లో? లేదు మాతాజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ థ్యాంక్స్ మాతాజీ. గురువు అది లింక్ వచ్చింది, గ్రూప్ లో జాయిన్ అయినా ఈరోజు. ఓ హరి బోల్. భగవద్గీత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాతాజీ? సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది ప్రభు భగవద్గీత. అంటే ఇదే లింక్ లోనే జాయిన్ కావచ్చు మాతాజీ? ఇదే లింక్, ఇదే క్లాస్ లో మనం ఇప్పుడు ఏవైతే మనం కొన్ని భగవద్గీత శ్లోకాస్ చెప్పుకుంటున్నాము, లేదంటే మాతాజీ కొన్ని టాపిక్స్ చెప్తున్నారు, నేను కొన్ని టాపిక్స్ చెప్తున్నాను కదా, అట్లా కాకుండా మనం ఒక భగవద్గీతనే కంటిన్యూస్ గా చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నేను ఒక శ్లోకం చెప్తా, గోవర్ధన్ ప్రభు వస్తే ఆయన నెక్స్ట్ శ్లోకం చెప్తారు, అనుష మాతాజీ వస్తే ఆ నెక్స్ట్ శ్లోకం చెప్తారు, అట్లా అనమాట. సో అట్లా తాత్పర్యము
తాత్పర్యము, శ్లోకం 2 చెప్తారు మాతాజీ. ఆ! శ్లోకము, తాత్పర్యము దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం మన రోజు వారి జీవితంలో మనం ఎలా దాన్ని ఆచరణలో పెట్టాలి అనేది కూడా మనం నేర్చుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు మీరు గీతా కోర్సు కొంతమంది జాయిన్ అయ్యారు. శ్రీ రిషికేష్ ప్రభు చెప్పిన క్లాసెస్. దాంట్లో ఓవర్‌వ్యూ ఇచ్చారనమాట. అంటే మొత్తం డీటెయిల్డ్‌గా చెప్పలేదు గదా! ఎందుకంటే అది ఓన్లీ 18 రోజుల కోర్స్ కాబట్టి 18 రోజుల్లో ఈ చాప్టర్‌లో ఏముంటుంది? దాని నుంచి ఏం తీసుకోవాలనేది ఓవరాల్‌గా చెప్పారు. ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా ప్రతి శ్లోకం తీసుకొని, ప్రతి శ్లోకం చదువుకుంటాము. దాని తాత్పర్యం నేర్చుకుంటాము. దాన్ని ప్రభుపాదులు వారు ఏం చెప్పారో అది గూడా చూసుకుంటాము. ఇంకా దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏమి ఆచరించాలి? అనేది గూడా మనం చేసుకుంటామనమాట. సో, అయితే మనకి శ్లోకాలు అట్లా ప్రతిరోజు చదువుకున్నయి మీరందరూ మళ్ళా క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళా మీరు మననం, పఠనం జేసుకోవాలి. శ్రవణం అవును. చేయడం మంచిదే. శ్రవణం వల్ల మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు చాలా క్లాసెస్ అయినాయి గానీ, అన్నీ మనకి గుర్తుండవు గదా! సో, గుర్తుండాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం గాబట్టి భగవద్గీత ఫస్ట్ నుంచి మీరేం చేయాలంటే టైం ఉన్న వాళ్ళందరూ చక్కగా టైం లేని వాళ్ళు గూడా కొంచెం తీసుకొని మనం ఎప్పుడైనా సరే రివిజన్ చేసుకుంటే గుర్తుంటాయన్నమాట. అందుకని మనం అవును. చెప్పుకున్న శ్లోకాన్ని మీరు శ్రవణం చేస్తారు. శ్రవణం చేసిన తర్వాత మననం, పఠనం 2 చేసుకోవాలన్నమాట. పఠనం చేయడం వల్ల మీకు మైండ్‌లో ఉంటుంది. మననం వస్తుందన్నమాట. అవి గూడా మీరు చక్కగా మీకు ఇప్పుడు మధ్యాహ్నం పూటో, సాయంత్రం పూటో ఖాళీ ఉన్నప్పుడు చక్కగా మీరు మార్నింగ్ ఏ శ్లోకం చెప్పారు, దాని నుంచి మీరేం నేర్చుకున్నారు. ఎందుకంటే మధ్య మధ్యలో క్విజ్‌లు అలాంటివి గూడా పెడదామని అనుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది గదా! మనం ఏం నేర్చుకున్నామో మనం గూడా మనకేం గుర్తుంది, మనకేం అర్థమైందనేది గూడా తెలుస్తూ ఉంటుంది. సో, అట్లా చిన్న చిన్న క్విజ్‌లు పెట్టినప్పుడు మనకు కూడా సమాధానం చెప్పడానికి అర్థమైన వాటి గురించి చెప్పడం కోసం మన రియలైజేషన్స్ ఏంటని పంచుకోవచ్చు అందరితో. బావుంటుందట్లా. సో, చక్కగా మీరు మంచిగా చదవండి. ఇంకా పక్కన వాళ్ళెవరైనా కొత్త వాళ్ళుంటే కూడా చెప్పండి. కొత్తగా స్టార్ట్ అవుతుంది గాబట్టి ఆహ్, మీరు కూడా కృష్ణ కాన్షియస్‌నెస్ స్ప్రెడ్ జేయడం వల్ల అది మీకు కూడా భక్తిలో బెనిఫిట్ అవుతుంది. చక్కగా ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉంటే గూడా వాళ్ళకి లింక్ షేర్ చేయండి. ఈ విషయం చెప్పండి. నేనొక మెసేజ్ పెడతాను. ఈ క్లాస్‌లు ఇట్లా స్టార్ట్ అవుతున్నాయని మీరది ఫార్వర్డ్ చేసినా సరిపోతుందన్నమాట. ఆ! సరే. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. కొత్త తర్వాత వారికి పెడితే చాలు మాతాజీ. 3 శ్లోకాలు మాత్రమే చెప్పించి మాతో పలికిస్తారు. మన దాంట్లో అట్లా పలికిరు కదా మాతాజీ. పలికిస్తాం. పలికిస్తాం ప్రభు. అంటే అందరూ యాక్చువల్‌గా ఇప్పుడు మనం మంగళాచరణ చేస్తున్నాం గదా! అందరూ చేయాలి మంగళాచరణం. మనం ఒకళ్ళు లీడ్ చేస్తారు. అందరూ మిగతా వాళ్ళు గూడా మనం చక్కగా అది కనిపిస్తూ ఉంటుంది గదా! స్క్రీన్‌లో చదువుతూ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా భగవద్గీత శ్లోకం చదవమంటే హ్యాండ్ రైజ్ చేస్తారు గదా! అంటే మిగతా వాళ్ళందరూ గూడా వాళ్ళు మ్యూట్ చేసుకొని చదువుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నలుగురు చేత నేను 3 సార్లు చెప్తున్నాను. తర్వాత ఒక ముగ్గురు, నలుగురు చెప్తారు. మొత్తం 7 సార్లు మీరు గూడా చదవాలన్నమాట. ఆ 7 సార్లు ప్రతి వాళ్ళు చదివితే ఖచ్చితంగా గుర్తుంటాయన్నమాట. ఇప్పుడు మళ్ళా మీరు తర్వాత కాసేపయిన తర్వాత నేర్చుకోవాలన్నా గూడా మీకు అది బాగా గుర్తుంటుందన్నమాట. ఆ ఉచ్చారణ ఆహ్, అది పలకటం ఎలా అనేది గూడా మీకు తెలుస్తుంది. సో, అందుకని మీరు రివిజన్ చేసుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ థాంక్ మాతాజీ. థాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. చందన మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. క్లాస్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పండి మాతాజీ. మాతాజీ క్లాస్ చాలా బాగుంది మాతాజీ. ఇవి మనం డైలీ రొటీన్‌లో ఉండేవి మాతాజీ మీరు ఈరోజు చెప్పిన క్లాసు. యాక్చువల్లీ నాకు కంపారిజేషన్ ఉంటదని చెప్పాను కదా మాతాజీ. నేను చాంటింగు, భక్తి చేసుకుంటాను. నా ఫ్రెండ్స్ ఏంటి ఎవరు ఏం చేయరు. అయినా వాళ్ళకి మంచి మంచిగా ఉన్నాయి నాకేంటి. అలా అనేది లేకుండా ఈ క్లాస్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది మాతాజీ. భగవద్గీత క్లాసెస్ వల్ల ఏంటంటే ఏది ఎప్పుడు చేయాలి, దాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలా ఆచరించాలి అనే క్లారిటీ బాగొస్తుంది మాతాజీ. ఎవ్రీడే ప్రతి క్లాస్‌లో ఏదోకటి నేర్చుకుంటున్నాం మాతాజీ. చాలా అనిపిచ్చింది మాతాజీ. ఈరోజు క్లాస్ మాత్రం నాకు చాలా అనిపిచ్చింది మాతాజీ. అసూయ, అహంకారం అనేది జనరల్‌గా ప్రతి వాళ్ళలో కనిపిస్తది మాతాజీ. మీరు సాంగత్యం అని చెప్పారు గదా మాతాజీ. ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్‌ని ఇప్పటికిప్పుడు మనం మీ క్లాసెస్ వింటున్నాము. ఇప్పుడు మనం మంచిగా ఉంటున్నామని వాళ్ళని వదిలేయలేము కదా మాతాజీ. అంటే వదిలేయాల్సిన వాళ్ళు అవసరం లేదు. మంచిగా ఉన్నా లేకున్నా అంటే వాళ్ళకి కూడా మన ఇలాంటి అవును. వాళ్ళకి కూడా ఇలాంటి జ్ఞానం ఉండాలి. వాళ్ళు కూడా ఇలా మంచిగా ఉండాలని వాళ్ళ మీద మనం కరుణ చూపిచ్చాలి అనేది కూడా కొన్ని నేర్చుకున్నాం గదా మాతాజీ. అవును. ఆ! అవును. అలానే అనుకుంటున్నా మాతాజీ. నాకున్న ఫ్రెండ్స్ అందరూ ఒకేలా నా మైండ్ సెట్‌లోనే ఉండరు కదా! ఇలాంటి జ్ఞానమే అవును. తీసుకొని ఒకేలా ఉండరు కదా! నేను వాళ్ళేదో ఇన్‌కేస్ నన్నేదన్నా అన్నా నేను అదే అనిపిస్తుంది మాతాజీ. ఇన్‌కేస్ వాళ్ళకి ఇది తెలియక ఇలా అంటున్నారేమో అక్కడ. మేబీ ఇలా నాలాగా తెలిస్తే వాళ్ళు ఇలా అనరు కదా! నేను అవును. ఒకప్పుడు అలానే ఉన్నాను కదా! అని అనిపిస్తుంది మాతాజీ. నాకు నేను వాళ్ళ మీద ఆ టైంలో కోప్పడకుండా, జెలస్‌గా ఫీల్ అవ్వకుండా అలా
కాంప్రమైజ్ అవుతున్నా మాతాజీ. అది తెలుసుకున్నాను కాబట్టి. అవును. కరెక్టే మాతాజీ. ఈరోజు మీరు చక్కగా హ్మ్. ఆచరిస్తున్నారు. అది చాలా ఆ! సంతోషంగా ఉంది. మీరు చెప్పే హ్మ్. క్లాసెస్ అయినా, రిషికేష్ ప్రభువు చెప్పే క్లాసెస్ అయినా, ఆ క్లాస్ ఎండ్ అయ్యే లోపల అంతా అర్థమవుతుంది కాబట్టి దీన్ని ఆచరించాలి అనిపిస్తుంది మాతాజీ. ఆ! రియల్‌గా ప్రతిదీ ఆచరించాలి. ఈ క్లాసెస్ విన్న దగ్గర నుంచి చిన్న చీమనైనా సరే చంపడం అనేది అసలు మంచిది కాదు. ప్రతిదీ దేవుడి అంశ నుంచే వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం కదా మాతాజీ. అదే అవును. నిన్న హాలిడేస్‌కి ఇంటికెళ్తే కూడా మా పేరెంట్స్, రిలేటివ్స్ అన్నారు, "ఏంటి ఆ క్లాసెస్‌లో చూడు అందరూ ఎంత పెద్ద పెద్ద వాళ్ళున్నారు. నువ్వు ఒక్కదానివే చిన్నదానివున్నావు. ఇప్పటి నుంచే నీకు ఇవన్నీ అవసరమా? వచ్చే వాళ్ళు ఎలా వస్తారో తెలీదు. అవి ఇవి అంటూ ఉన్నావు" అని అన్నారు మాతాజీ. బట్ నాకేమనిపించిందంటే, ఈ జ్ఞానం అనేది తెలియకపోతే ఇంకా ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో మాతాజీ వాళ్ళందరూ నిన్న రిషికేష్ ప్రభు క్లాస్‌లో రివ్యూ ఇచ్చారు. మాతాజీ క్లాసెస్ అయిపోయాయి కదా! నిన్న హ్మ్. ఓవరాల్ రివ్యూ అడిగారు. చాలా మంది చాలా స్ట్రగుల్స్ వాళ్ళ ఫ్యామిలీ తోటి, పిల్లలతోటి, వచ్చిన హస్బెండ్ తోటి అంటే ఈ జ్ఞానం తెలియకుండా ఇన్‌కేస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఈ జ్ఞానం ఉంటే దాన్ని సాల్వేషన్ అనేది అవును. క్లారిటీ ఉంటది కదా మాతాజీ. అవును అది మాతాజీ. చాలా చెప్పారు. నాకేమనిపిస్తుందంటే ముందే ఇదంతా తెలుసుకుంటున్నాను. అది నాకు దేవుడిచ్చిన అదృష్టం. ఇంకా ముందు ముందు ఇదంతా తెలియకపోతే చిన్నదానికి కూడా కోపమొచ్చేసేది. వాళ్ళు పెద్దోళ్ళయిపోతున్నారు. మనం చిన్నగున్నామని అసూయ అవన్నీ రియల్ టైమ్‌లో హ్మ్. మనకి జనరల్‌గా ఉంటాయి ఉండేవి అవన్నీ. మాతాజీ. ఇవి తెలియకపోతే. అవును అవనేవి మాతాజీ. చాలా బాగున్నాయి మాతాజీ. ఈరోజు క్లాస్ ఏంటంటే ఇంకా బాగా కనెక్ట్ అయిందనమాట. జనరల్ కంపారిజేషన్‌కి నాకు ఆన్సర్ అనేది దొరికింది మాతాజీ క్లాస్‌లో. వెరీ గుడ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. యాక్చువల్‌గా హరి మనం ఇవన్నీ మనందరికీ ఉండే ప్రాబ్లమ్సే. అండ్ మనం ఎంత తెలుసుకున్నా సరే మళ్ళీ మళ్ళీ మన మైండ్ లాగుతూ ఉంటుంది. కాకపోతే మనం ఇది తెలుసుకోవడం వల్ల ఏం చేస్తామంటే మన ఆచరణ వేరేగా ఉంటుందన్నమాట. మనకు అలా అనిపించినప్పుడు వెంటనే మనకి గుర్తొస్తాయి అన్నమాట. గుర్తొచ్చి ఓకే మనం ఇలా రాంగ్ వేలో వెళ్ళకూడదు. మనం కరెక్ట్‌గా ఆలోచించాలి అని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం ఆటోమేటిక్‌గా. మాతాజీ కరెక్ట్. అలా ఆహ్, అనిపిస్తుంది మాతాజీ. అవును. కరెక్టే హ్మ్. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దుర్గా హరి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. అవును మాతాజీ. ఇది క్లాస్ అన్నారుగా మాతాజీ. ఇప్పుడు 2 క్లాసెస్ లో జాయిన్ అయ్యాను నేను. ఇదొకటి, ఇంకోటి రిషికేష్ ప్రభు చెప్పేది జాయిన్ అయ్యాను. ఇది కాకుండా హ్మ్. ఇంకోటి ఉందా ఏమన్నా మాతాజీ? లేదు లేదు మాతాజీ. మనం ఈ జపా సెషన్ లోనే మనకి భగవద్గీత స్టార్ట్ అవుతుంది అనమాట సోమవారం నుంచి. సో ఇది కొత్త క్లాస్ ఏం కాదు. ఇదే సేమ్ క్లాస్ లో మనం రోజు ఒక టాపిక్ మాట్లాడుకుంటాం కదా. ఆ టాపిక్ కాకుండా మనం భగవద్గీత స్టార్ట్ చేసుకుంటున్నాం అనమాట. మీ అందరికీ ఇప్పుడు కృష్ణ చైతన్యం అంటే ఒక ఐడియా వచ్చింది కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకంటే ముందు నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. సో ఆల్రెడీ కొంతమంది భగవద్గీత చదివేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా రివిజన్ అవుతుంది అనమాట. మనం ఒక్కొక్క శ్లోకం తీసుకొని దాని ఉచ్చారణ ఎలా చేయాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మన జీవితంలో ఎలా ఆచరించుకోవాలి, ఏం తీసుకోవాలి దాని నుంచి అనేది మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే రిషికేష్ ప్రభు మాతాజీ. క్లాస్ కూడా అయిపోతుంది కదా మనకి, ఎండింగ్ వచ్చినట్టుంది. తర్వాత అలా కొత్త కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 18 అధ్యాయాలు ఓవర్వ్యూ అనేది అది అయిపోవచ్చింది. సో మనం మీకు ఇది ఒకటే క్లాస్ ఉంటుంది. బుక్ రీడింగ్ ఒకటి కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎక్కడ అది ఎందులో మాతాజీ? నేను ఉంటాను బుక్ రీడింగ్ లో. బుక్ రీడింగ్ నేను మొన్న లింక్ షేర్ చేశాను కదా మాతాజీ, దాంట్లో ఉంది. మీరు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. రకరకాల బుక్స్ తీసుకొని అందరు చదువుతూ ఉంటారు అన్నమాట. చాలా పెద్ద గ్రూప్ ఉంది అది. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఒక 15 నిమిషాలే ఉంటుంది, ఎక్కువ టైం కూడా ఉండదు. 15 నిమిషాల్లో ఎంత అయితే అంత చదువుతారు. 1 పేజీ, 2 పేజీలు, 3 పేజీలు అట్లా. హరే కృష్ణ మాతాజీ, ఇంకొకసారి లింక్ షేర్ చేస్తారా ప్లీజ్? ఆ, నేను జాయిన్. చేస్తాను మాతాజీ. తప్పకుండా. ఓకే మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే థ్యాంక్ కృష్ణ. యూ మాతాజీ. హరి కృష్ణ. ధన్యవాద ప్రణామ్. గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సేమ్ అదే క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను. అదే అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కొత్త వాళ్ళకు ఏ లింక్ పెట్టాలి అని అది ఒకటి కనుక్కుందామని మాతాజీ. మళ్ళీ నేను పెడతాను మాతాజీ, అది ఫార్వర్డ్ చేయండి. ఒక మెసేజ్ పెడతాను, మీరు ఫార్వర్డ్ చేయండి, అది సరిపోతుంది. రీడింగ్ది కూడా నాకు కూడా పెట్టండి మాతాజీ. నేను కూడా ఓకే ఓకే మాతాజీ, షూర్. చాలా గ్రూపులు అవుతున్నాయి. అంటే ఇప్పుడు రిషికేష్ ప్రభుజీది అయిపోతుంది కాబట్టి మనం ఈ క్లాస్ అయితే ఎట్లాగో అటెండ్ అవుతున్నాము. మళ్ళీ ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి మాతాజీ. అవి ఇవి ఏముంది లేదు, చదువుకోవడమే కదా. కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటుంది. మనం చేసుకున్నట్టుగా ఉంటుంది కదా మాతాజీ. అవును ఒక్కోసారి మాతాజీ. కనుక రికార్డింగ్ క్లాస్ వింటాను. 99% వింటాను ప్రభు మాతాజీ. ఎప్పుడైనా మిస్ అవుతానేమో అని. అంటే ఒకసారి డేటా లేకపోతేనే మిస్ అవుతున్నా మాతాజీ. లేకపోతే ఆన్ చేస్తే పిల్లలు అరుస్తున్నారు. పొద్దుగూకులు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, ఎక్కడ డేటా సరిపోతుంది అంటారు.
మీరు చక్కగా వాడుతున్నారు డేటాని మంచిగా, కృష్ణ చైతన్యం కోసం, భక్తి కోసం వాడుతున్నారు. అది చక్కగా. మాతాజీ మళ్ళీ మనం క్లాస్ లో ఒక బ్యాచ్ మొదలు పెట్టేద్దాం, మళ్ళీ మనం కూడా అందరం జాయిన్ అయిపోదాం. అదే మాతాజీ, అదే నేను అదే అదే విజయ మాతాజీ. హరే కృష్ణ, అదే చెప్తున్నా మాతాజీ, మనం అంతా మళ్ళీ ఇంకో క్లాస్ లో జాయిన్ అవుదాము అని. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే రైట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు ముందు ఉపద్ఘాతం ఉంటది కదా మాతాజీ, వేదముల సారమే భగవద్గీత అని, అదంతా ఒక్కసారి చెప్పండి మాతాజీ. అవునా? ఓకే. కొన్ని డౌట్లు ఉన్నాయి మాతాజీ. ఓకే. సరే. వేద వాంగ్మయము నందలి అన్నట్టు అంతా ఉంది కొంచెం, అక్కడి నుంచి ఒకటి చెప్పండి మాతాజీ. ఇంట్రొడక్షన్ గోవర్ధన్ ప్రభు ఇస్తా అన్నారు. చెప్తారు అవంతా, అవంతా హిస్టరీ అంతా చెప్తారు, మనం ఎందుకు భగవద్గీత చదవాలి ఏంటి అవన్నీ చెప్తారు. దాని తర్వాత స్టార్ట్ చేసుకుందాం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగుంటది మాతాజీ, అసలు చదువుతా ఉంటే మనం అన్ని భగవద్గీత అంతా కంటే కూడా అన్ని అంటే మెయిన్ శ్లోకాస్ కూడా కోట్ చేశారు కదా మాతాజీ. 2-3 సార్లు చదివాను, మళ్ళీ చదవాలని అనిపిస్తుంటది అనమాట. థ్యాంక్ యూ రాణి మాతాజీ. అట్లాంటి క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటాం, మర్చిపోతుంటాం మాతాజీ. ప్రభుజీ కూడా అంత చెప్పమన్నారు కదా, ఏం క్లాస్ విన్నారు ఎలా ఏంటి అని. అది చెప్తామనుకుంటే కొన్ని మర్చిపోతూనే ఉంటాం మాతాజీ. మళ్ళీ జాయిన్ అవ్వమన్నారు కానీ సరే మళ్ళీ చెప్తే ఏమనుకుంటారో అని చెప్పి. అంటే నేను చాలా యాత్రలు చేశాను మాతాజీ బాబుతోటి. పూరి జగన్నాథ్కి వెళ్ళాను, పండరీనాథ్కి వెళ్ళాను, మళ్ళీ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాను కేరళ, మళ్ళీ ఇంకేంటి శ్రీరంగం వెళ్ళాను. అంటే చాలా యాత్రలు చేసి వచ్చా మాతాజీ. పిల్లలు మాయాపూర్ వెళ్ళాను. ఇవన్నీ ప్రభుజీకి చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. కానీ పిల్లలు అంటే నేను పిల్లలు చదువుకునే రోజుల్లో మీలాగే నేను అసలు పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలే మాతాజీ. మా వారు అంటుండే వాళ్ళు, ఆ పిల్లలు చదువులే నీకు డిగ్రీలు అనుకో, నువ్వేం చదవాలని కోరుకోవద్దు, వాళ్ళని చూసుకుంటే చాలని. అలా నేను అసలు ఎక్కడికి ఇంట్లో నుండి బయటికే వెళ్ళలేదు మాతాజీ, పిల్లల చదువులు వాళ్ళ జాబ్లు వచ్చే వరకు. తర్వాత ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళు ఇస్కాన్లోకి వెళ్ళాక మాత్రం నేను చాలా యాత్రలు చేసి వచ్చాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. మీరు చక్కగా భక్తిగా పెంచారు కాబట్టి మీకు భగవంతుడు అలాంటి అవకాశం ఇచ్చాడు ధామ్స్ అన్ని తిరగడానికి. అదే మాతాజీ, మాయాపూర్ ధామ్ వెళ్ళాను మాతాజీ, నవదీప్ ధామ్ వెళ్ళాను, అదేంటి గోవర్ధన్ గిరి ఈవినింగ్ 6 నుండి మార్నింగ్ 6 వరకు వాకింగ్ చేశాను మాతాజీ. అంటే గిరి ప్రదక్షిణ చేశారు. మాతాజీ అంటే నాకు ఓపిక, నా వయసు ఉన్నప్పుడు అన్ని చేసుకున్నా మాతాజీ. ఇప్పుడు మాత్రం ఇంట్లో కూర్చొని ఒక చాంటింగ్ చేస్తున్నాను, కీర్తనం అవుతుంది మాతాజీ నాకు ఇప్పుడు. అంతే. అవును, ఒక్క అంగాన్ని పట్టుకున్న మనం భగవంతుడిని చేరుకోవచ్చు అనుకున్నాం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, వాటిలో ఒక అంగం ఏదైనా ఒకటి తీసుకున్నా కూడా మనం భగవంతుని చేరుకోవచ్చు అంటారు. సో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. మీ వయసులో మీరు ఇంకా ఇట్లా చక్కగా పొద్దున్నే లేచి మా అందరికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మీరు చక్కగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు, వింటారు, నోట్స్ రాసుకుంటారు, చాలా సిన్సియర్ గా ఉంటారు. చక్కగా మీరు అలానే కంటిన్యూ చేసుకోండి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే అలారం లేకున్నా 3ంటికి మేలుకొచ్చేస్తుంది మాతాజీ. పడుకుందామని ఎంత ట్రై చేసినా కూడా మేలుకొస్తే అమ్మో ఎంతో టైం అయిపోయింది, మాతాజీ వాళ్ళు వచ్చేస్తారని చెప్పి వెంటనే ఆన్ చేసేస్తుంది అనమాట. అందుకని ఇంకా సరేలే ఎందుకు పడుకోవడం అని లేచి మళ్ళీ చాంటింగ్ చేసుకుంటూ కూర్చుంటుంది అనమాట. ఏదో అవుతుంది, నిద్రపోకుండా ఊరికే కూర్చునే బదులు చాంటింగ్ అవుతుంది. పొద్దుతే చదువుదాం అనిపిస్తుంది, సరే చదువు ముందు చాంటింగ్ కంప్లీట్ కావాలి మాతాజీ. అందుకని చదువుకోవచ్చు అని చెప్పి బుక్ పక్కన పెట్టి, అంటే బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే ఇప్పుడు జ్ఞాపకం ఉంటది అంటారు కదా మాతాజీ. 2 శ్లోకాలన్నా చదువుదాన్ని ట్రై చేస్తున్నాను, అయ్యో చాంటింగ్ అయిపోతుందని మళ్ళీ బుక్ పక్కన పెట్టి చాంటింగ్ లో పడతాను అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు, లేదంటే మనం ఈ రోజుకి క్లాస్ క్లోజ్ చేసుకున్నాం, రేపు మళ్ళా కలుద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఈ లింక్ ఈ గ్రూప్ లో పెడతారు మాతాజీ, భగవద్గీత చదవడానికి లింక్. మనకి లింక్ అయితే సేమ్ లింకే మాతాజీ. మనకి ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలంటే
నాకు నెంబర్లు ఇవ్వండి, లేదంటే నేను ఇన్వైట్ పంపిస్తాను, అది మీరు వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు ఇదే గ్రూప్ లో రోజు లింక్ వస్తుంది కదా, అట్లనే వస్తుంది సేమ్, మీకు చేంజ్ కొత్త ఏముండదు వాళ్ళకి అనమాట. చెప్పడానికి లింక్ కావాలి మాతాజీ. లింక్ నేను పంపిస్తాను మాతాజీ. ఈ గ్రూప్ అదే లో మన పెడతారు మాతాజీ. ఈ గ్రూప్ లో పెడతాను మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ దండోత్సవం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. మా మిస్సెస్ కూడా జాయిన్ అవుతుందట. అవునా, హరి బోల్. నంబర్ చెప్తావా మాతాజీ? నెంబర్ చెప్తారా ప్రభు? చెప్పండి అవును. ప్రభు, యాడ్ చేస్తా. లేకపోతే మీరు మెసేజ్ చేయగలిగితే చేయండి, లేదంటే నెంబర్ చేయలేను అంటే చెప్పేయండి, నేను ఇప్పుడే యాడ్ చేసేస్తా. 95 రాదులేదు మాతాజీ. ఒక్క నిమిషం. అన్నయ్య